అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2025 సంవత్సరం మార్చి మాసము 16వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ప్రభు యొక్క శక్తి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనమందు ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండేను. తన యొక్క స్వస్థపరచు శక్తి మన మధ్యలో బయలుపరచబడును అని ప్రభువు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. అన్ని రకములైన స్వస్థతల యందు బహు ప్రాముఖ్యమైనది మన యొక్క ప్రాణములో లభించుచున్న స్వస్థతే ఉన్నది. మన యొక్క ప్రాణము సౌఖ్యముగా జీవించుచున్నది అంటే మనము అన్నిటా సుఖించి జీవించి ఉందుము. దావీదు సెలవిచ్చున్నాడు, యెహోవా నన్ను కరుణింపుము, నీ దృష్టి ఎదుట నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, నా ప్రాణమును స్వస్థపరచుము. 41 కీర్తన 4వ వచనం. అవును, పాపము నుండి మారు మనసు పొందుతున్నప్పుడు ప్రభువునకును మనకును మధ్య గల సంబంధము నూతన పరచబడుచున్నది. ప్రాణమునందు సంతోషమును దైవిక స్వస్థతయు కలుగుచున్నది. ప్రభు కూడాను ప్రేమతో వారి విశ్వాస ఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారేను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం అని చెప్పి నిబంధన చేశాను. మొదటిగా ప్రాణమునందు స్వస్థత అని చూశాము. ఇక్కడ విశ్వాసఘాతకము నుండి స్వస్థత అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. శరీరపు ఇచ్చ, నేత్రాశ, జీవపుడమము మొదలగు వాటిలో పడిపోయి విశ్వాసఘాతకము వైపు పరుగులు తీయుచున్న వారు తన యొద్దకు తిరిగినట్లయితే వారి విశ్వాసఘాతకమును స్వస్థపరచును అని ప్రభు వాగ్దానము చేయుచున్నాడు. ఇంకును ఎవరికి ప్రభు స్వస్థతను ఇచ్చుచున్నాడు? లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనమును చదివి చూచినట్లయితే హృదయము నలిగిన వారిని ఆయన స్వస్థపరచుచున్నాడు అని చూచుచున్నాము. బాధలు, దుఃఖములు, పరాజయములను, ద్రోహములను హృదయమును విడిచివేయుచున్నది, దాన్ని విరిగి నలిగిపోవునట్లు చేయుచున్నది. మనము నమ్మిన వారు మనలను ఏమర్చుచున్నప్పుడు మనసునందు కృంగిపోవచ్చున్నాము. అయితే ప్రభు మనలను స్వస్థపరచుటకు శక్తి గలవాడు. ఆయన హృదయము నలిగిన వారిని స్వస్థపరచును, చెరలో ఉన్న వారికి విడిపించి ఆదరణను సమాధానమును అనుగ్రహించును. ప్రభువు బైబిల్ గ్రంథము అంతటను స్వస్థతకును ఆరోగ్యమునకును అనుగ్రహించిన వాగ్దానములను స్వతంత్రించుకోండి. స్వస్థత కొరకైన వాగ్దానము కలదు, బాగుపడుటకు కావలసిన వాగ్దానము కలదు, ఆరోగ్యమునకు కావలసిన వాగ్దానము కలదు. ఆయన ప్రాణమునందు స్వస్థతను రప్పించుచున్నాడు. విశ్వాసఘాతకం నుండి స్వస్థతను తీసుకుని వచ్చుచున్నాడు. విరిగిన హృదయములను సరిచేసి బాగు చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు, పట్టించుకొని తృణీకరింపబడిన వారి యొక్క జీవితం నందును ఆరోగ్యమును అనుగ్రహించుచున్నాడు. ఆయన ఎంతటి మంచివాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము మారని యేసుక్రీస్తు నేడును మీకు విడుదలను దైవిక స్వస్థతను దయచేయునుగాక. నేటి ధ్యానమునకై యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. నేతి వేదపతనము ఉదయము ద్వితీయోపదేశకాండము 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రం మార్క్సు వార్త 14వ అధ్యాయము 54 మొదలుకొని 72 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.